రాష్ట్ర ప్రభుత్వం 14 మంది ఐఏఎస్ అధికారులను సోమవారం బదిలీ చేసింది. వీరిలో 9 మందిని వివిధ జిల్లాలకు జాయింట్ కలెక్టర్లుగా నియమించింది. ఈ మేరకు సోమవారం సిఎస్ సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల కాపీ పైన ఇవ్వబడింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం కృష్ణా జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్గా పనిచేస్తున్న శ్రీ పి సాయిబాబును మున్సిపల్ పరిపాలనా శాఖ నుంచి ఉపసంహరించి ప్రకాశం జిల్లా డిఆర్ఓగా నియమించారు. అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న శ్రీమతి ఏ కళావతిని కదిరి ఆర్డీఓగా బదిలీ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కేఆర్ఆర్సీ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్గా ఉన్న శ్రీ పి కృష్ణమూర్తికి పెద్దాపురం ఆర్డీఓ బాధ్యతలు అప్పగించారు. తిరుపతి జిల్లాలో కేఆర్ఆర్సీ విభాగంలో పనిచేస్తున్న శ్రీ వి దేవేందర్ రెడ్డిని సోళ్లూరుపేట ఆర్డీఓగా నియమించారు. శ్రీమతి కె లక్ష్మీ ప్రసన్నను ఏలూరు ఆర్డీఓగా బదిలీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా విపత్తు నిర్వహణ విభాగంలో డిపిఎంగా ఉన్న శ్రీమతి దాట్ల కీర్తిని రెవెన్యూ శాఖ నుండి రిలీవ్ చేసి విశాఖపట్నం విఎంఆర్డీఏ అదనపు కమిషనర్గా నియమించారు. అలాగే చిత్తూరు జిల్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగంలో పనిచేస్తున్న శ్రీ రామవత్ కృష్ణనాయక్ను విఎంఆర్డీఏలో ఓఎస్లీ ఆన్ ప్రాజెక్ట్స్గా నియమించారు. జిఎన్ఎస్ఎస్ యూనిట్ 3 ముద్దనూరులో పనిచేస్తున్న శ్రీ జాన్ ఎర్విన్ పలపర్తి సేవలను పౌర సరఫరాల శాఖకు బదిలీ చేశారు. ప్రకాశం జిల్లాలో విజిలెన్స్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్గా నియమించారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న శ్రీ బి ఆశయ్యకు విజయనగరం అటవీ సెటిల్మెంట్ అధికారి బాధ్యతలు అప్పగించారు. శ్రీ జి గౌరీశంకర్రావును సామాజిక సంక్షేమ శాఖ పరిధిలోని ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించారు. శ్రీమతి బి లీలారాణిని పల్నాడు జిల్లాలోని పులిచెంతల ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్కు పిఏగా పోస్టింగ్ ఇచ్చారు. శ్రీ కె చెన్నయ్యను కృష్ణా జిల్లా కేఆర్ఆర్సీ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్గా నియమించారు. పోలవరం ప్రాజెక్టు ఆర్ఎన్సీ యూనిట్ 2లో ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్గా శ్రీమతి కె శ్రీరమణిని నియమించగా అక్కడ పనిచేస్తున్న శ్రీమతి జీవి సత్యవాణిని కాకినాడ సెజ్కు బదిలీ చేశారు. ఈ బదిలీల ద్వారా జిల్లాల పరిపాలన మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి లేటెస్ట్ సమాచారం కోసం లైక్ చేయడం ద్వారా మీ సమ్మతిని తెలియచేయండి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.